రాజధాని అమరావతిలో చేపట్టే పలు నిర్మాణాలకు పాలనా అనుమతులే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి దాదాపు 1,200 కోట్ల రూపాయల వ్యయం చేసేందుకు మంత్రివర్గం పాలనా అనుమతికి ఇవ్వనుంది. సచివాలయం, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో 2,540 కోట్ల రూపాయల వ్యయంతో ఫాసైడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ భవనంలో వివిధ సివిల్ పనులకు 798 కోట్లు ఖర్చు చేసేందుకు అంగీకారం తెలపనున్నారు. ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలను చేపట్టేందుకు మంత్రివర్గ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. రాజధానిలో 220 kV లైన్స్ రీరూటింగ్ చేసేందుకు అనుమతులు మంజూరు చేయనున్నారు. రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనలో మార్పు ప్రతిపాదనలకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది. మెట్ట భూములకు ఎకరాకు 40,000, జరీబుకు 60,000 రూపాయల చొప్పున కౌలు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి ఏటా మెట్ట భూములకు 3,000 రూపాయల చొప్పున, జరీబు భూములకు 5,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1.78 ఎకరాలు, స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్కు వేర్వేరు చోట్ల 4.23 ఎకరాలు, అత్యవసర సేవల విభాగం అగ్నిమాపక శాఖకు రాయపూడి వద్ద 2 ఎకరాలు, డిఏవి పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాలు, ఆప్కాబ్కు రాయపూడి వద్ద 0.49 ఎకరాలను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం లభించనున్నట్లు తెలుస్తోంది.